మేడం ఏదైతే పూణే లోపల మొన్న కేతన్ చౌదరిది ఏదైతే హత్య కేసు అయిందో, సో అందులోపల కొత్తదైతే వెలుగులోకి వచ్చింది. ఆమె అంటే ఆయన విగ్ బాలేదని చెప్పేసి ఆమెను అంటే హత్య చేయడం అనేది జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? అది కరెక్ట్ అయితే కాదు. విగ్గు గురించని కాదు. బాయ్ ఫ్రెండ్ ఉండి, బాయ్ ఫ్రెండ్ కోసము ఆమె చేసింది. అంటే అది. అతని ఫాదర్ ఏమంటున్నారంటే విగ్ నచ్చదని చెప్పేసి ముందే చెప్పారంట. అయినా సరే విగ్ కోసమే చేశానని చెప్పడం అయితే వాళ్ళ తండ్రి గారు చెప్తున్నారు. అది దాచిపెట్టింది. బాయ్ ఫ్రెండ్ విషయం దాచిపెట్టి ఇవన్నీ నాటకాలు చేసింది. అంతే. అంటే లేదు. అంటే ఏదైనా సరే ఇప్పుడు ఏదైనా చెప్పాలనుకుంటే ముందే చెప్పొచ్చు కదా బాయ్ ఫ్రెండ్. ఇంత ముందే ఈ వీడియో కూడా రిలీజ్ చేసాం. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా రిలీజ్ చేశారు. అప్పుడు నటిస్తుందా? లేదంటే నిజంగానే ప్రేమించిందా కూడా తెలియకుండా నటించిందా ఆమె? సో దాని తెలిసి నటించింది. తెలిసే నటించింది. అంటే చెప్పొచ్చుగా ముందే లవర్ ఉంటే ఆ అబ్బాయికి. చెప్పొచ్చు. అంటే భయపడ్డట్టు యాక్టింగ్ చేసింది. మా వాడికున్న ఆస్తిపాస్తంతా దొబ్బేసి మొత్తానికి సెపరేట్ అయిపోయి వాడిని చంపేసి సెపరేట్‌గా వెళ్ళి కాపురం పెడదాము, మంచిగా హ్యాపీగా ఉందాము అనుకున్నారు. ఇప్పుడు తర్వాత లాస్ట్‌కి చూస్తే ఇప్పుడు బొక్కలో ఊసలు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు హత్య చేయడానికి ట్రై చేసిందంట. కానీ అది చేయలేక మూడోసారి సక్సెస్‌ఫుల్‌గా చేయడం జరిగింది ఆమె. అవును. అదైతే నిజమే. ఇప్పుడు డబ్బులు లేక ఇది కాకుండా ఇప్పుడు జైల్‌లో కూర్చుందిగా ఆమె అవును. బాయ్ ఫ్రెండ్. అవునవును. ఇక్కడ మ అది ఏ రూల్స్ పెట్టట్లేరు గానీ, అక్కడ తమిళనాడులో బాగా సీఎం సార్ బాగా విజయ్ గారు బాగా పెట్టారు రూల్స్. ఆ రూల్స్ ఇక్కడ పెట్టాలి. అలాంటోళ్ళని మళ్ళీ వాళ్ళని అలాగే తోసేసేయాలి. సేమ్ రూల్స్ ఇక్కడ పెట్టాలి. ఇక రేవంత్ గారు ఇక్కడ.